తిను సార్ నీ బాధ ఏంది? నేను ఆ బాధ ఏం లేదు, ఉన్నాయి ఉన్నట్టు ఎక్కడ పోతాను ఎవరియాలు దొబ్బుతాను పైసలు. ఆ, మా అన్నయ్య వాళ్ళు 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆటో అన్నారు, అది ఇది అన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళు చూసుకున్నారు. చెల్లెకి పెళ్లికి కట్నం ఇచ్చిండు, చేసిండు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు అదనంగా మళ్ళీ డబ్బులు కావాలి, కట్నం కావాలంటాను. మరి నాకైతే ఏం లేదు కదా, మరి నేను మా ఎవరిని అడుగుతా, మా నాన్న అడుగుతా కాబట్టి నాన్న మరి నా పరిస్థితి ఏంది? సరే ఇప్పుడు మీ నాన్న అడిగితే తప్పేం లేదు తిను. కానీ నువ్వు ఇన్ని రోజులు ఏం చేసినావు? నువ్వేమైనా పని చేసినావా? పని అంటే ఏం లేదు, మరి పని ఏం నువ్వు చేయలేదు. ఇప్పుడు నువ్వు 25-30 ఏళ్ళు ఉన్నావు. మీ నాన్నకు పని చేయకుండా మీ నాన్న నేను 30 ఏళ్ళ దాకా సాధిండు. సాధిండు అంటే ఇప్పుడు నేను చదువుకున్నా, ఉద్యోగానికి అప్లై చేసుకుంటా, 4 కంపెనీలలో పొంది తిరుక్కుంటా వచ్చిన. ఎక్కడ ఇంతవరకు ఏం కాలేదు. ఇప్పుడైనా కూడా లాస్ట్కి ఒక దొరికితే సరే ఇంత పైసలు పెడితే నీకు జాబ్ వస్తుంది అంటే నేను వచ్చి నాన్న మరి నాకు 10 లక్షల దాకా కావాలి అమౌంట్ అని అదే విషయం నేను చెప్పిన. చెప్తే దానికి వచ్చాక మా అన్న మా చెల్లె వాళ్ళు ఇట్లా వచ్చి మళ్ళీ ఏంటిది అని వాళ్ళే అడ్జస్ట్ వాళ్ళు. నేను నాన్నగారు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చదివించారు, కానీ మీరు ఏం చేసారు? దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. నాకు తెలుసు మీరు బయట మీ సూపదలను బట్టి తిరుక్కుంటా మీరు ఆయన ఇచ్చిన డబ్బులతోటి మీరు ఎంజాయ్ చేసారు. కానీ ఏనాడు కూడా మీ నాన్న గురించి ఆలోచించలే. ఇలా ఉన్నాయని మీ నాన్న మీకే పెడితే రేపు ఆయనకు భవిష్యత్తు ఏంటిది? ఆయన ఎట్లా బతుకుతాడు? మీ అందరికీ ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంతా వంచింది ఇప్పటి వరకు. ఆయన దగ్గర వాస్తవంగా ఏం లేదు. అటువంటి పరిస్థితి మాకు ఫోన్ చేసిండు. ఎందుకంటే ఆయన ఉన్నకాడికి మీకు ఇచ్చి మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయనతో ఆయన అయితలేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి మాతోటి మరి మీరన్నా చెప్పండి మేము చెప్తాము. మీ నాన్న డబ్బులు ముఖ్యం కాదు. మీ నాన్న మిమ్మల్ని కానీ మీకు చదివిచ్చిండు, బుద్ధి జ్ఞానం చేసిండు. తల్లిదండ్రులు మనకు దైవంతో సమానం. తల్లిదండ్రులను మనము దైవంతో సమానంగా చూడాలి. కానీ ఊకే డబ్బులని తల్లిదండ్రులను వేధించద్దు. ఆయన అర్థమవుతుంది, నాకు బరాబరి అర్థం కాలేదని అంటలేను. ఇప్పుడు ఆయన మా పెద్దోడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన భార్యను తీసుకుని పోయి ఆయన వేరే ఉంటాడు, సపరేట్గా ఉంటాడు. ఇప్పుడు మా చెల్లె కట్నం అయితే మళ్ళీ ఆమె పోతే ఆమె చాలా ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నది అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు. మరి వాళ్ళని పట్టుకొని ఉండేది నేనే కదా. మీ అన్న ఏమంటాడు? చిన్నప్పటి నుంచి నేను పని చేసుకుంటా అయితే మా తమ్ముడు నేను చదివినా, మా నాన్న కూడా నన్ను మంచిగా చూసుకున్నాడు అంటాడు. మరి నువ్వు తిరిగినవాట ఆయన అంటాడు. మరి ఇప్పటికైనా సరే తిరుగుడు మానేసి నువ్వు జాబ్ చేసుకుంటానంటే మీ నాన్నతోటి ఏదో మాట్లాడి మీకు సెడి చేస్తాం. మరి మీ నాన్నని మీరు అందరూ మంచిగా చూసుకుంటాం. మరి బుజ్జి నీదేందిరా బాధ? వాళ్ళు చూసుకున్నట్టుగా నేను కూడా చూసుకుంటాను. కాదమ్మా, వాళ్ళు ఏమంటారంటే మా చెల్లి ఇంటి మీద ఉండి తింటానని వాళ్ళు అంటారు. ఇంటి మీద ఉండి తింటాను అంటే మా చిన్నాన్నను కూడా పెళ్లి చేసుకోమని నేను ఏమన్నా అద్దంటానా? మా వాళ్ళని కూడా ఇక్కడ ఉండి సంపాదించి మా నాన్నని చాలమని నేను ఏమన్నా అద్దంటానా? మరి ఆడపిల్లను నాకు ఇచ్చిండు, కట్నం ఇచ్చిన వాళ్ళు చెప్పిన పెళ్ళినే నేను చేసుకున్నా. వాళ్ళు అద్దాన పెళ్ళిని అయితే కాదు కదా నేను చేసుకున్నది. వాళ్ళు చెప్పిన పెళ్ళి నేను చేసుకున్నా కాబట్టి నాకు సమస్య వచ్చింది. నాకు సమస్య పరిష్కారం చేయడాడు అని వచ్చిన నేను. నాదేం తప్పు ఉన్నది? ప్రతి ఇంటికి ఉన్న పరిష్కారం ఇదే కదా. సరమ్మా, ఇప్పుడు నాన్నను మనము ఇప్పుడు బాధ పెట్టద్దు, నువ్వు బాధ పెట్టద్దు, వాళ్ళు బాధ పెట్టద్దు. సరే నీకు వాళ్ళు అడిగినంత ఇవ్వకున్నా కానీ నీకు నీ భర్తను సెట్ చేసే బాధ్యత వాళ్ళు కూడా తీసుకుంటారు. నువ్వు కొంచెం ఓపిక బట్టి మీ నాన్నను మీరు అందరూ మంచిగా చూసుకోరు. ఆయన పిలిపించి కూడా మేము తర్వాత మాట్లాడతాం. మీరు మాత్రం మీ నాన్న ఇక్కడ నుంచి మంచిగా చూసుకోవాలి. మీ నాన్నతో ఎవరు ఎలాంటి ర్యాష్గా మాట్లాడద్దు. రామచంద్రయ్య గారు, మీరు ఇప్పటివరకు మీరు మంచి చేసిరు, మాకు తెలుసు. మీరు ఏదైనా ఉంటే పిల్లలకు మీరు ఏం చెప్తారో ఇప్పుడు చెప్పండి, మేము దాన్ని వాళ్ళతో ఒప్పిస్తాం. ఏమంటావు? అంతే. ఇప్పుడు వాళ్ళకి కాదని నేను ఎవరికైనా ఇస్తానా? పిల్లలు మిమ్మల్ని చూసుకుంటాడు, మేము మాట్లాడాలి సారు. ఇప్పుడు అమ్మాయి వచ్చి ఇంటి మీద ఉన్నది. ఇప్పుడు అత్తగారిని పిలిపించినాం. అత్తగారిని పిలిపిస్తే అత్తగారు ఏమన్నారు అని అంటే మా కొడుకు అడుగుతాడు పైసలు, మేము చెప్పి తింటలేడు, మీరు కొన్నన్నా పంపిండ్రి అని అన్నారు. అని అంటే మా బిడ్డను తీసుకుపోండ్రి, మేము పైసలు డబ్బులు పంపిస్తాము అని చెప్పినాం. ఇప్పుడు వాళ్ళకు పంపించాలి, అమ్మాయిని దోలాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు ఇంటికాడ. ఇప్పుడు ఇంటికాడ ఉంటే వాళ్ళ బతికేందో వాళ్ళు బతుకుతారు, మమ్మల్ని చూసుకునేటోళ్ళు ఎవరు ఉన్నారు? సరే, ఇప్పుడు ఏమంటాను అమ్మ ఏమంటుందంటే, ఇప్పుడు మేము పెద్ద మనుషులు అయినాము, మమ్మల్ని మీరు ఉన్నాయని డబ్బులు మీకు ఇచ్చినాక మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అంటారు. ఏమన్నా అన్నప్పుడు పెద్ద మనుషులు మరి ఎవరు చూసుకుంటారే? 3 బిడ్డ 2 కొడుకులు. మరి బిడ్డ కూడా ఇప్పుడు అనామతికున్నా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. బిడ్డను మనం లెక్క పెట్టాలి. 2 కొడుకులు చూసుకోవాలి. కొడుకులని చూసుకోవాలి. సరే, బిడ్డను వాళ్ళు ఏదో రకంగా సెట్ చేసి పంపిస్తారు. మీరు కొడుకులు మాత్రం ఓపికతోటి చూసుకోవాలి. మీ నాన్నగారిని ఇప్పుడు పెద్ద మనిషి అయింది కాబట్టి ఆయనకు సాధారణ కాకుండా మీరు జాతాలని మాటిని కాగితం మీద రాసుకోవాలి. మీరు మంచిగా చూసుకుంటారంటే మీ నాన్నగారు అన్ని మీకు ఇస్తాడు. ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఎందుకు ఉన్నా కానీ మీకు ఇస్తాడు. కాగితం మీద మీకంటే ఆయనకి ఎవరు లేదు, మీరే ఆయన ఆస్తిపాస్తులు. రాసుకొని అన్నట్టుగా అన్ని సంతకాలు తీసుకో.
సరే బాబు మీరు పెద్ద మనుషులు వచ్చి చెప్పింది కాబట్టి మల్లిక, మీరు ఎట్లా చెప్తే అట్లనే. ఏమంటావమ్మా? మీ మామను కొంచెం మంచిగా చూసుకోవాలమ్మా. కోడలైనా బిడ్డ అయినా ఒకటే బిడ్డతో సమానం వాళ్ళకు. చూసుకుంటాను సార్ మేము చూడకపోతే ఆ, ఇంకెవరు చూస్తారు? కొడుకులైనా కోడళ్ళైనా అందరు కూడా వాళ్ళకు బిడ్డలతో సమానం. వాళ్ళ సొంత బిడ్డలతో సమానం. ఆయన ఎప్పుడు బాధ పెట్టకూర్రి. రామచంద్ర గారు సార్ మీరు ఏం బాధపడకండి, పిల్లలు మీకు సెట్ అవుతారు. మనము కూర్చుని పరిష్కరించుకుంటే ఏదైనా సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే కదా మనం మీరు మనసులో పెట్టుకొని కుమిలిపోతే కూడా కాదు. మీరు మమ్మల్ని పిలిపించింది మంచిదైంది. ఈ లోకానికి కూడా ఇటువంటి తెలవాలి. తెలిసినప్పుడే రేపు తల్లిదండ్రులను కొడుకులు బాధించద్దని మనం తెలియజేస్తాను. ఇక్కడ మనం 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 మాస్టర్గా మా బాధ్యతగా మేము తెలియజేస్తాను. మాస్టర్ ఒకటి ఏం చేయాలంటే వీళ్ళ ఇద్దరి దగ్గర కొడుకు దగ్గర సంతకం తీసుకోవాలి. రేపటికి ఏమైనా మనం మన దగ్గరకు వచ్చి చెప్పడానికి ఉంటుంది మీకు. అవును, సంతకం పెట్టి తీసుకోవాలి. మనం సంతకం పెట్టాలి, వాళ్ళిద్దరు పెట్టాలి. లేకపోతే చూడని నాడైనా కాగితం పట్టుకుని అత్తాను నీకకి వచ్చినప్పుడు మళ్ళీ పిలిపించి మళ్ళీ అడగాలి. అందుకే బిడ్డ సంగతి పక్కకి తీసుకొస్తారు. ఓకే, మనం ఇక చాలా టైం అయింది ఇప్పటికి. రామచంద్ర గారు, శైలజ, అమ్మ వల్లవా, మంచిగా ఉండాలమ్మా. మీరు అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండండి. సరే ఇక మేము వెళ్ళేస్తాం. మరి టైం బాగా అయింది. సరే సార్ మీరు మంచిగా ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే మేము మాట్లాడతామమ్మా. సరే వెళ్ళేస్తాం మరి. కాగితం కూడా పెట్టుకోవాలి. అందరికీ తిను. ఓకే, పోతాం మరి. రామచంద్ర గారు, నమస్కారం. పిల్లలు కాగితం తీసుకొని సంతకాలు పెట్టించుకోకూడదు. ఓకే, ఇదిగో ఇది వాళ్ళకు మంచిగా మరొక రోజు చూసి అన్ని నచ్చ చెప్పి పని చేసేయి. వెళ్ళేస్తాం మరి. మంచి పెద్దవంశం పిలిపించి అప్పుడు కూడా పెద్దవంశంతోని ఇచ్చేయాలకు పెళ్ళుని అన్ని మనం చేసి నాన్న మంది మంచిగా చూసుకోవాలి. అంతే అంతా కలిసి ఉంది మంచిగా. చెల్లె కూడా రావాలని సారా బాబు మేము మంచిగా చూసుకుంటాం. నువ్వేం బాధపడకు. అమ్మను నిన్ను మంచిగా చూసుకుంటాం. ఈ కంచెలి ఏ బాధపడకు. సరే బిడ్డ ఆ? సరే బాబు నిన్ను బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించు నానా. బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించు బాబు. సరే బిడ్డ అబ్బా ఈ కంచెలు మంచిగా చూసుకుంటాం. ఆ? చెల్లె పరిస్థితి ఎట్లుంటుందో చూద్దాం. ఆమెను కూడా మన ఇంట్లో ఒక చెల్ల ఇంటికి పోయింది. ఎప్పుడో పండుగకు పబ్బానికి వస్తుంది. వచ్చినప్పుడు 2 రోజులు ఉంటుంది, పోతుంది. సరే బాబు. సరే 7 నిమిషాలు